సో ఇప్పటివరకు మనం మొలారిటీ ఒకటి అయిపోయింది, నార్మాలిటీ అయింది. ఇప్పుడు మొలాలిటీ ఏంటమ్మా? మొలాలిటీ. సో ఇట్ ఈస్ డినోటెడ్ విత్ స్మాల్ m. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్మాల్ m రాసాము అంటే మొలాలిటీ తీసుకున్నట్టు, క్యాపిటల్ M తీసుకుంటే మొలారిటీ తీసుకున్నట్టు. దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే మొలారిటీ అయితేనేమో వాల్యూమ్ని బేస్ చేసుకొని తీసుకుంటాం, మొలాలిటీ అయితే రెండూ కూడా వెయిట్స్గాని తీసుకుంటాం. సో ఇప్పుడు దీని ఫార్ములా ఏంటి, దీని డెఫినేషన్ ఏంటమ్మా అంటే ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్. ఇన్నటి వరకు మనం ఇందాక ఏం చేసుకున్నాం, మొలారిటీలో కానీ నార్మాలిటీలో కానీ సొల్యూషన్, ఎంటైర్ సొల్యూషన్ మొత్తాన్ని బేస్ చేసుకొని తీసుకున్నాం. ఇక్కడ అలా కాదు, ఓన్లీ ఎవరిని బేస్ చేసి తీసుకోవాలంటే సాల్వెంట్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. సో డెఫినేషన్ ఏంటి అంటే ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ present in 1 kg of solvent. అంటే 1 kg సాల్వెంట్లో ఎంతైతే సొల్యూట్ డిజాల్వ్ అయ్యిందో దాన్ని కనుక్కోవటాన్ని మనం ఏమంటామంటే మొలాలిటీ అంటాము. సో ఇట్ ఈస్ డినోటెడ్ విత్ క్యాపిటల్ M, స్మాల్ m, స్మాల్ m. స్మాల్ mతో డినోట్ చేసుకుంటాం. మరి దీని యూనిట్స్ ఏంటి, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మొలాలిటీ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, ఆర్ ఇంకా ఏం చెప్పొచ్చు అంటే మోల్స్ పర్ కేజీ. మోల్స్ పర్ కేజీ ఈజ్ ద యూనిట్స్ ఫర్ మొలాలిటీ. సరే, టెంపరేచర్తో దీని ఎఫెక్ట్ ఏముంటుంది? సరే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ కొంచెం ఒక స్టెప్ వెనక్కి వెళ్దాం. మొలారిటీలో టెంపరేచర్ ఎలా రిలేషన్ ఉంటుంది, నార్మాలిటీలో ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ మనకు తెలిసింది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే మొలారిటీ కానీ నార్మాలిటీ కానీ ఏమవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి. ఎందుకు డిక్రీజ్ అవుతున్నాయి అంటే మొలారిటీ అండ్ నార్మాలిటీ ఈజ్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. అంటే మనం తీసుకున్నటువంటి సొల్యూషన్కి ఇన్వర్స్ రిలేషన్లో ఉంది. మరి ఇక్కడ కనుక చూసుకుంటే మొలాలిటీ ఏమవుతుంది, మొలాలిటీ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్. అసలు టెంపరేచర్ డిపెండ్ అవ్వదు. ఎందుకని డిపెండ్ అవ్వదు అంటే ఇక్కడ మనం ఎక్కడ వాల్యూమ్ గురించి ఆలోచించాల. ఏం తీసుకున్నాం, మోల్స్ అని తీసుకున్నాం, వెయిట్ తీసుకున్నాం. సో ఎక్కడ వాల్యూమ్ గురించి లేదు కాబట్టి టెంపరేచర్ హ్యాస్ నో ఎఫెక్ట్. ఎవరి మీద ఎఫెక్ట్ జరగదు, మొలాలిటీ ఆఫ్ ఏ సొల్యూషన్. దట్ మీన్స్ మొలాలిటీ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. అంటే మొలాలిటీ అనేది టెంపరేచర్తో మారదు కాబట్టి కాన్స్టెంట్గా తీసుకొని మనం ప్రాబ్లం చెప్పేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే టాపిక్ మీద వాడు చిన్న క్వశ్చన్ అడిగాడమ్మా. ఎప్పుడు అడిగాడంటే ఒకసారి ఎంసెట్లో క్వశ్చన్ అడిగాడు. ఏంటి అంటే at 25 degrees centigrade a solution having the molarity molarity 1 capital M anta and molality 1 small m. సో 25 degrees centigrade దగ్గర ఒక సొల్యూషన్ యొక్క మొలాలిటీ రెండు ఎంత ఉంది, 1m 1m. సో వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ క్యాపిటల్ M అండ్ స్మాల్ m at 50 degrees? ఇప్పుడు దీనికి మనం ఆన్సర్ ఏం పెట్టాలి అంటే ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకుంటే 25 degrees దగ్గర రెండిటికి కాన్సన్ట్రేషన్ ఒకటే ఉంది, 50 రెండింటిని ఒకేసారి ఒకటే టెంపరేచర్, రెండింటి వేరే టెంపరేచర్లో కాదు కాబట్టి రెండింటికి ఆన్సర్ ఎలా వచ్చింది, ఈక్వల్గా వచ్చిందని మనం అనుకుంటాం. అక్కడ మనం చూస్తే ఫస్ట్ ఆప్షన్ అదే ఉంటుంది, పెట్టేసి వస్తాం. కానీ తప్పు. ఎందుకని తప్పు సార్ అంటే మొలాలిటీ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్. మొలాలిటీ డిపెండ్ అవ్వట్లా, బట్ మొలారిటీ డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ m అండ్ క్యాపిటల్ M తీసుకుందాం. ఈ రెండింటి మధ్య ఈక్వల్గా ఉండే ఛాన్స్ ఉందా, లేదు. ఓకే, ఒక పాయింట్ వచ్చేసింది. అయితే ఈ రెండిట్లో ఎవరు డిక్రీజ్ అవుతారు, ఎవరు కాన్స్టెంట్గా ఉంటారు
అంటే మొలాలిటీ ఈజ్ కాన్స్టెంట్. ఎందుకు కాన్స్టెంట్? ఇక్కడ చెప్పావు టెంపరేచర్ హ్యాస్ నో ఎఫెక్ట్, టెంపరేచర్ ఎఫెక్ట్ లేదు. సో టెంపరేచర్ ఎఫెక్ట్ లేదు కాబట్టి ఈ మొలాలిటీ చేంజ్ అవ్వదు, అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ 50 టెంపరేచర్ పెంచాడు, టెంపరేచర్ పెంచితే మొలారిటీ ఏమవుతుంది? డిక్రీజ్, క్యాపిటల్ M తగ్గుతుంది. సో ఇది తగ్గిపోతుంది, అంటే అప్పుడు రిలేషన్ ఏంటి? ఇలా రాసుకుంటాం. అంటే ఇది చేంజ్ అవ్వదు, ఇది చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద రిలేషన్స్. ఇలా మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఈజీగా గుర్తుండడానికి ఈ యూనిట్స్ మీద బేస్ చేసుకొని ఒక ఫార్ములా ఇలా ఉంటుంది. సో కాబట్టి యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్, మొలాలిటీ ఆఫ్ ఏ సొల్యూషన్ డస్ నాట్ decreases or increases because temperature has no effect on molality, రైట్. మరి ఇప్పుడు దీనికి ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయా అంటే డెఫినేషన్ బేస్ చేసుకొని మనం ఫార్ములాస్ రాసేసుకోవచ్చు. డెఫినేషన్ ఏమనుంది అంటే ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అన్నాడు. సో కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, ఓకే, బై ఏమన్నాడు? ప్రెజెంట్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్, ఓకే, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎంత? ఇన్ కేజీస్లో తీసుకుంటాం. అది స్మాల్ m యొక్క ఫార్ములా. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీస్. సో దీన్నే ఇంకా మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు m ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే అర్థం ఏంటి? వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాం? మనం పైన 1000 తీసుకున్నాం కాబట్టి కింద గ్రామ్స్లో తీసుకుంటాం. సరే, ఇంకొక ఫార్ములా ఏమైనా ఉందా అంటే ఇప్పుడు మొలాలిటీ M ఈజ్ ఈక్వల్ పర్సంటేజ్ కనుక ఇస్తే, పర్సంటేజ్ అంటే వెయిట్ పర్సంటేజ్లో ఇచ్చాడమ్మా. సో వెయిట్ పర్సంటేజ్లో కనుక ఇస్తే అప్పుడేం చేస్తాము? X పర్సంటేజ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ 10 బై ఇక్కడ ఎంత వేసుకోవాలి? ఎవరిని తీసుకుంటాము అంటే వెయిట్, దట్ మీన్స్ 100 మైనస్ ఎక్స్ తీసుకుంటాము. 100 మైనస్ ఎక్స్ ఎందుకు అంటే సో సాల్వెంట్ అంటున్నాం అంటే మనకి ఫస్ట్ చెప్పిన ఫార్ములా గుర్తురావాలి. ఫస్ట్లో చెప్పాం సొల్యూషన్ అంటే అర్థం ఏమని చెప్పాం? సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అనుకున్నాం. ఆల్రెడీ సొల్యూట్ అనేది నీకు ఎక్స్గా ఇక్కడ తీసేసుకున్నావు. ఇంకప్పుడు సాల్వెంట్ ఏమవుతుంది? టోటల్గా 100లోంచి ఎక్స్ పోతేనేగా వచ్చేది కాబట్టి ఫార్ములా అలా రాసుకోవాలి. సో దట్ ఈస్ ద ఫార్ములాస్ టు క్యాలిక్యులేట్ మొలాలిటీ. మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూద్దాం. మొలాలిటీ స్మాల్ m డినోట్ చేసుకుంటాం. ఫార్ములా డెఫినేషన్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్. అంటే మనం 1 kg సాల్వెంట్ తీసుకుంటే దాంట్లో ఎంతైతే సొల్యూట్ డిజాల్వ్ చేస్తున్నామో దాన్ని ఏమని చెప్తాం? మొలాలిటీ అని చెప్పుకుంటాం. మొలాలిటీకి యూనిట్స్ ఏంటమ్మా అంటే మోల్స్ పర్ కేజీ. ఫార్ములా మొలాలిటీ స్మాల్ m ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. అలాగే స్మాల్ m ఈజ్ ఈక్వల్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. ఓకే, ఇంకా m ఇప్పుడు మనకి పర్సంటేజ్లో కనుక ఇస్తే అంటే ఎక్స్ అనేది మాస్ పర్సంటేజ్లో కనుక ఇస్తే ఎక్స్ మాస్ పర్సంటేజ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ 10 బై 100 మైనస్ ఎక్స్. అయితే ఇప్పుడు నీకు డౌట్, సార్ మరి స్మాల్ ఎంకి క్యాపిటల్ ఎంకి ఏమైనా రిలేషన్ ఉందా? రిలేషన్ బిట్వీన్ క్యాపిటల్ ఎం అండ్ స్మాల్ ఎం. సో స్మాల్ ఎంకి క్యాపిటల్ ఎంకి మధ్యలో రిలేషన్ ఏంటి? స్మాల్ ఎంకి క్యాపిటల్ ఎంకి మధ్యలో రిలేషన్ ఏంటి అంటే స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్డ్ 1000 ఇంటూ క్యాపిటల్ ఎం బై
1000 ఇంటూ డెన్సిటీ, అంటే మనం ఏదైతే డెన్సిటీ తీసుకుంటామో ఆ డెన్సిటీ మైనస్ మాలిక్యులార్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ మొలారిటీ రాసుకోవాలి. సో ఫార్ములా ఏమని రాసుకుంటాము అంటే 1000 ఇంటూ క్యాపిటల్ M by 1000 ఇంటూ డెన్సిటీ మైనస్ molecular weight of solute into capital M. So this is the relation between small m and capital M. Small m ki capital M ki మనకున్నటువంటి రిలేషన్ ఇది. సో ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, స్మాల్ ఎంకి క్యాపిటల్ ఎంకి ఉన్న రిలేషన్ అంటే మొలాలిటీ ఈజ్ ఈక్వల్ 1000 ఇంటూ మొలారిటీ బై 1000 into density minus molecular weight of solute into molarity అని రాసుకుంటాం. సో ఇంతవరకు మనకి మొలాలిటీ అనే కాన్సెప్ట్ అయిపోయింది. ఇక లాస్ట్ వన్ దట్ ఈజ్ మోల్ ఫ్రాక్షన్. ఏంటమ్మా? మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్ అనే పదాన్ని మనం దేంతో డినోట్ చేసుకుంటామంటే క్యాపిటల్ ఎక్స్ అనే సింబల్తో ఇండికేట్ చేసుకుంటాం. మోల్ ఫ్రాక్షన్. సో దేంతో ఇండికేట్ చేస్తాం? క్యాపిటల్ ఎక్స్. దీన్ని ఏంటమ్మా అంటే ఇట్ ఈజ్ ఎ రేషియో. ఏంటా రేషియో అంటే ద రేషియో ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏం కావాలమ్మా అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ కావాలి. ఎవరు కావాలి? సొల్యూట్. దాన్ని మనం ఏం చేస్తాం అంటే ఎక్స్ ఏగా తీసుకుందాం. ఎక్స్ఏ అంటే సొల్యూట్, ఎక్స్బి అంటే సాల్వెంట్. సో ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ మోల్స్. టోటల్ మోల్స్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. అంటే సాల్వెంట్ మోల్స్, సొల్యూట్ మోల్స్ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి ఫ్రాక్షన్ వస్తుంది. సిమిలర్లీ ఎక్స్బి. ఎక్స్బి అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. సో దీన్ని ఇంకా మనం సింపుల్గా చెప్పాలంటే సొల్యూట్ కదా ఇక్కడ మనం తీసుకుంది, కాబట్టి ఎన్ఏ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ఏ, ఇది ఎన్బి అనుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ ఎన్ఏ బై ఎన్ఏ ప్లస్ ఎన్బిగా తీసుకుంటాం. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఇంకా సేమ్ ఇదే కాబట్టి ఇక్కడ రాసుకోవచ్చు ఎన్బి బై ఎన్ఏ ప్లస్ ఎన్బిగా రాసుకుంటాం. ఫర్ ఏ బైనరీ సొల్యూషన్, ఫర్ ఏ బైనరీ సొల్యూషన్, బైనరీ సొల్యూషన్ అంటే బైనరీ సొల్యూషన్ అంటే రెండే రెండు ఉంటాయి, ఒక సొల్యూట్ ఒక సాల్వెంట్. ఇలా ఉన్నప్పుడు ఫర్ ఏ బైనరీ సొల్యూషన్ ఎక్స్ఏ ప్లస్ ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ఏ ప్లస్ ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు 1. సార్ ఇప్పుడు డౌట్, సార్ బైనరీ సొల్యూషన్ ఉంటేనే టోటల్ 1 అవుతుందా? వేరే సొల్యూషన్ ట్రైమరీ సొల్యూషన్స్ కానీ టెట్రామరీ సొల్యూషన్స్ కానీ పెంటామరీ సొల్యూషన్స్ కానీ అంటే ఒకే కాంపౌండ్లో 2, 3, 4, 5 అట్లా కలిసినప్పుడు టోటల్ ఎంత అవుతుంది అంటే నువ్వు ఎన్ని కలిసినా కూడా ఆల్ మోల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ప్రెజెంట్ ఇన్ ఏ సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1గా తీసుకుంటాం. సో దీని మీద ఒక చిన్న ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ABCD అనే 4 సొల్యూషన్స్, 4 కాంపౌండ్స్ ఉన్నాయి. ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్సి అన్నాడు. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్సి ఈజ్ 0.53. ఎంతమ్మా? 0.53. సో వాట్ ఈజ్ ఎక్స్బి? ఎక్స్బి ఎంత అంటే ఏబిసిడి అనే 4 సొల్యూషన్స్ ఉంటే దాంట్లో సి యొక్క మోల్ ఫ్రాక్షన్ ఎంత అంట? 0.53 అయితే వాట్ ఈజ్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి? బి మోల్ ఫ్రాక్షన్ ఎంత? ఆప్షన్స్ కూడా ఇస్తున్నాం. ఫస్ట్ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ 0.53, సెకండ్ ఆప్షన్
0.73, third option 0.45, fourth option 0.82. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవచ్చు ఒకసారి మనం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఏం తెలుసమ్మా అంటే సో XA ప్లస్ XB ప్లస్ XC ప్లస్ XD ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి 1 అవ్వాలి. ఆల్ మోల్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అన్ని మోల్ ఫ్రాక్షన్ యొక్క సమ్ ఏమవుతుంది న్యూమరికల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. అయితే సమ్ అనేది మనం జాగ్రత్త చూసుకుంటే 1 ఇక్కడ ఆల్రెడీ 0.53 ఉంది. అంటే ఇప్పుడు నీకు వచ్చే ఆన్సర్ అనేది 0.53 కంటే తక్కువ ఉంటే ఆన్సర్ రైట్ అయిపోతుంది. ఇక నువ్వు క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో 0.53 కంటే తక్కువ ఉన్నది ఇదే కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. అంటే మనం క్యాలిక్యులేట్ చేయకుండా మనకి ఇట్లా ఫార్ములా గుర్తుంటే ఈ కాన్సెప్ట్ గుర్తుంటే ఇంకా డైరెక్ట్గా ఆన్సర్ చేసేసుకోవచ్చు. సరే ఇప్పుడు ఇంకోటి సరే మోల్ ఫ్రాక్షన్ ఉంది కదా సార్, మోల్ ఫ్రాక్షన్ బాగానే వచ్చింది. ఇందా దానికి ప్రతి ఒక్క దానికి ఫస్ట్ చెప్పిన దానికి సెకండ్ చెప్పిన దానికి రిలేషన్స్ చెప్తున్నాం. అంటే మొలారిటీకి నార్మాలిటీకి రిలేషన్ చెప్పాం, మొలాలిటీకి రిలేషన్ చెప్పాం. అలాగే మొలాలిటీకి మోల్ ఫ్రాక్షన్కి ఏమైనా రిలేషన్ ఉందా, మొలాలిటీకి మోల్ ఫ్రాక్షన్కి ఏమైనా రిలేషన్ ఉందా అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సొల్యూట్ అంటే మనం ఏదైనా ఒక సొల్యూట్ కనుక తీసుకుంటే ఆ సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో రిలేషన్ బిట్వీన్ మొలాలిటీ అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సొల్యూట్. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సొల్యూట్ is equal to small m. Small m means molality. Small m plus 1000 by molecular weight of solvent. ఇది రిలేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కనుక aqueous సొల్యూషన్ ఇచ్చాడు అనుకోమ్మా, aqueous సొల్యూషన్ ఇస్తే x సొల్యూట్ is equal డైరెక్ట్గా నువ్వు ఫార్ములా రాసుకోవచ్చు m by m plus 55.55 అని రాసుకోవచ్చు. ఎందుకని రాసుకోవచ్చు అంటే 1000 బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ వాటర్గా తీసుకుంటే ఎంత అవుతుంది 18. 1000 by 18 అంటే 55.55. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఫార్ములా ఇలా రాసుకోవచ్చు. సో రిలేషన్ బిట్వీన్ మొలాలిటీ అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సొల్యూట్. The relation between molality and mole fraction of a solute is equal, mole fraction of solute is equal small m means molality by molality plus 1000 by molecular weight of solvent. సో aqueous సొల్యూషన్ కనుక ఇస్తే అంటే మనకి ఇచ్చిన సొల్యూషన్ aqueous సొల్యూషన్ అయితే ఇక మళ్ళీ ఈ ఫార్ములా వేయకుండా డైరెక్ట్గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు. ఏంటి అంటే స్మాల్ m by స్మాల్ m plus 55.5. సో ఇప్పటి వరకు మనం క్లాస్లో ఎవరెవరు నేర్చుకున్నాం, మొలారిటీ ఒకటి నేర్చుకున్నాం, నార్మాలిటీ నేర్చుకున్నాం, మొలాలిటీ నేర్చుకున్నాం, మోల్ ఫ్రాక్షన్ నేర్చుకున్నాం. అయితే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటమ్మా అంటే వీటన్నిటికీ యూనిట్స్ చెప్పాం క్లాస్లో. మరి దీనికి యూనిట్స్ కానీ టెంపరేచర్ కానీ చెప్పాలి. ఎందుకు చెప్పలేదు అంటే ఫ్రాక్షన్గా తీసుకుంటున్నాం కాబట్టి ఫ్రాక్షన్ హ్యాజ్ నో యూనిట్స్ అండ్ నో టెంపరేచర్ ఎఫెక్ట్. సో కాబట్టి మోల్ ఫ్రాక్షన్ అనేది టెంపరేచర్ ఎఫెక్ట్ మీద డిపెండ్ అవ్వదు, యూనిట్స్ ఉండవు. సో యూనిట్స్ ఉండేది ఎవరెవరికి, ఈ మూడింటికే. ఈ మూడిట్లో కూడా టెంపరేచర్ మీద ఎఫెక్ట్ అయ్యేది ఎవరు, ఈ రెండు మాత్రమే. ఇక్కడ టెంపరేచర్ ఎఫెక్ట్ ఉండదు. సో మోల్ ఫ్రాక్షన్ అయితే యూనిట్స్ ఉండవు, టెంపరేచర్ ఎఫెక్ట్ ఉండదు. సో ఇంతవరకు ఈ 4 టాపిక్స్ మీద మనం పర్ఫెక్ట్గా చేర్చుకుంటే ఈ 4 టాపిక్స్ మీద మనకి ఒక 10 to 15 సమ్స్ ఉన్నాయి. ఆ సమ్స్ కనుక చేసుకుంటే ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి సెకండ్ ఇయర్ సిలబస్లో కవర్ అయ్యే టాపిక్ ఇంతవరకు. అంటే జస్ట్ మనం ఫస్ట్ ఇయర్లో అంతా నేర్చుకున్నాం ఆల్రెడీ, అదంతా రివిజన్ అనమాట ఇప్పుడు చెప్తుంది. సో ఫస్ట్ ఇయర్లో టాపిక్లో రివిజన్ అంతా అయిన టాపిక్ మీద ఈ టాపిక్ మీద మనకి ప్రాబ్లమ్స్ కనుక చేయగలిగితే మనకి సొల్యూషన్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి సొల్యూషన్ అనే చాప్టర్లో 25% సిలబస్ అయిపోయినట్టే. ఇంకా రిమైనింగ్ 75%లో ఏముంటుందంటే సాల్యుబిలిటీ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, అండ్ తర్వాత
కొలిగేటివ్ ప్రాపర్టీస్ ఉంటుంది. ఈ 2 టాపిక్స్ మీద ఎక్కువగా మనకి సొల్యూషన్ చాప్టర్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో మనం సాల్యుబిలిటీ అనే టాపిక్ చెప్పుకోబోయే ముందు వీటి మీద ప్రాబ్లం చేసి దాంట్లోకి వెళ్దాం. ఓకే.